శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు. అంటే పురాణ గాథలు అవి కథల రూపంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. లేదా మామూలుగా నాలాగా చదువుకునేటువంటి వాడికి పై అర్థం మాత్రమే తెలుస్తుంది. అయితే లోపల అంతరార్థం ఉన్నది. దానిని మనకి తెలియచేస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టారు ఏం చెప్పారో దాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు కైలాసము అని ఉన్నదనుకోండి. కైలాసము అంటే శివుడు ఉండేటువంటి నివాసము. ఇంతవరకు మనకి తెలుసు. శివుడు ఉండేటువంటి ప్రదేశాన్ని కైలాసం అంటారు. అలాగే విష్ణువు ఉండేటువంటి ప్రదేశాన్ని వైకుంఠము అంటారు. ఇంతవరకే తెలుసండి. కానీ కైలాసం అనగా సహస్రారమునందు జీవుడు. మనలోనే ఉంది కైలాసం. సహస్రారం ఉంది కదండి. పైన మనకి సహస్రారం ఉంటుంది, శిరస్సు పైన. అందులో ఉండేటువంటి జీవుడు అతడు కైలాసం అటండి. సహస్రారమునందు జీవుడు పరమాత్మ యందు కరిగిన స్థితి అదటండి కైలాసం అంటే. సహస్రారమందు ఉండేటువంటి జీవుడు పరమాత్మ యందు కరగిన స్థితి అది కైలాసము అంటున్నారు. ఆ రకంగా మనకి అనేకమైనటువంటి వాటికి సంకేతములుగా ఏమి ఉన్నాయి అనేటువంటి తెలియజేస్తూ ఉన్నారండి. క్షీరసాగరము అనగా 3 కక్షల యందు మాస్టర్ గారి వివరణ ఇట్లున్నది. క్షీరసాగరము దాన్ని దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలుకుతారు, మనకి తెలుసు కదండి. దాని అర్థము చెప్తూ ఉన్నారు. జలములనగా పంచభూతములలో ఒకటి. ఇది కాక ఆపస్సులనగా చైతన్యము యొక్క కదలికలు. జలములు ఆపస్సులు అంటాం మనం. రెండు ఒకే అర్థంలో అనుకుంటాం మనం. నీరు, రెండిటికి నీరనే అర్థం అనుకుంటాం. కానీ ఆపస్సులు అంటేటండి చైతన్యము యొక్క కదలికల్ట. ప్రళయ స్థితిలో ఉన్న శుద్ధ చైతన్య ప్రవాహమును క్షీరసాగరము అందరూ. అదిగో అదటండి అర్థం. ప్రళయ స్థితిలో ఉన్న శుద్ధ చైతన్యము ప్రవాహమును క్షీరసాగరం అంటారట. ఇదొక్కటే కాదండి, ఇంకా చెప్తారు మనకి. ఆనందానుభూతి అఖండమైనప్పుడు అది మహాసాగరముతో పోల్చబడును. ప్రళయ స్థితిలోని వట్టి అఖండ ఆనందానుభూతి యొక్క మహాప్రవాహమును క్షీరసాగరములుగా మహర్షులు పేర్కొనిరి. ఇది కాక పాలపుంతకు సంబంధించిన దివ్య కాంతి ప్రవాహమునకు కూడా క్షీరసాగరము అందరు. అట్లే సాధకుడకు జీవుడు సర్వాంతర్యామితో పొందిన తాదాత్మ్య సిద్ధిలో కలుగు అఖండ ఆనందానుభూతి దానిని కూడా క్షీరసాగరం అందరు. సాధకుడు జీవుడు భగవంతుడితో పొందినటువంటి తాదాత్మ్య సిద్ధి ఏదైతే ఉందో ఆ సిద్ధి పొందినప్పుడు కలిగేటువంటి అఖండ ఆనందానుభూతి దాన్ని కూడా క్షీరసాగరం అంటారటండి. చూడండి ఎన్ని అర్థాలు వచ్చినాయో మనకి క్షీరసాగరం అంటే. ఇక వైకుంఠం అనగా కుంటుపడని స్థితి. కుంటుపడని స్థితి ఏదైతే ఉందో అది వైకుంఠం అటండి. ఇది ఒక ప్రదేశము కాదు. క్రిందకు జారకుండా నిరంతరము అంతర్యామియందు నిలిచిన స్థితి ఇది. క్రిందకి జారకుండా నిరంతరము అంతర్యామి అందు నిలిచిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి వైకుంఠం అటండి. కైలాసం అనగా సహస్రారమునందు జీవుడు పరమాత్మయందు కరగిన స్థితి. సహస్రారమందు జీవుడు పరమాత్మలో కలిసిపోయినటువంటి కరిగిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి కైలాసం అండి. కనుక కైలాసం అంటే ప్రదేశము కాదయ్యా, అది ఒక స్థితి. ఏమిటయ్యా ఆ స్థితి అంటే కనుక సహస్రారమునందు జీవుడు పరమాత్మ యందు కరిగిన స్థితి అంటున్నారు. వైకుంఠమనగా ఈ సహస్రారమునందు పొందిన ఆనందానుభూతి అనాహతమను హృదయ పద్మమునందు పరమ ప్రేమగా దిగివచ్చిన స్థితి. ఇకపోతే ఆదిశేషుడు అనగా అనంతకాలము. కాలము అనంతమైనటువంటిది కదండి. కనుక ఆదిశేషుడు అంటేటండి అనంతకాలము. శేషుడు జ్ఞానమూర్తి, నారాయణుడు రసమూర్తి. వాసుకి అనగా అనంతకాలము వ్యక్తిగతమైన ఆయుర్దాయముగా ఏర్పడిన స్థితి. వాసుకి అంటేటండి
అనంతకాలం ఏదైతే ఉందో అది వ్యక్తిగతమైన ఆయుర్దాయముగా ఏర్పడిన స్థితి, అది వాసుకీటండి. శేషుడు విష్ణుని శయ్య, మనకి తెలుసు ఆదిశేషుని మీద విష్ణుమూర్తి పవళించి ఉంటాడు కదండి. కనుక శేషుడు విష్ణుని శయ్య, వాసుకి అంటే వసించు కాలము, శివుని కంఠహారము, అంతే కదండి. వాసుకి నాగాభరణం అండి, శంకరాభరణము. శంకరునికి ఆభరణం ఏదైతే ఉందో దాన్ని వాసుకి అంటారు. రెండు పాములే అయినప్పటికీ కూడా తేడా ఉందండి మనకి. కనుక శేషుడేమో విష్ణుని శయ్య, వాసుకి ఏమో శివుని కంఠహారము. పాములు కొన్నిటికి సంకేతములు. మడుగు అనగా మూలాధారము. మడుగు అంటే ఏంటండి? అది మూలాధారము. ఇందు అధకక్ష ఎందు తిరుగాడు కామక్రోధాదులే సర్పములు. అధకక్ష ఎందు తిరుగాడు కామక్రోధములు, మూలాధారం అంటే కింద ఉంటుంది కదండి. ఇందు అధకక్ష ఎందు తిరుగాడు కామక్రోధాదులే సర్పములు, బొరియలలో ప్రాకునవి. కాలంలోని విభాగములను కూడా పాములుగా సంకేతించుట జరిగినది. మరియు నిలువున నిలబడిన పాముగా బ్రహ్మదండము, నిలువుగా నిలబడిన పాముని బ్రహ్మదండం అంటారండి. అనగా మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు గల వెన్నెముక ఎందలి గొట్టమును సంకేతించిరి. ఈ వెన్నుపాము ఉంది కదండి, వెన్నుపాము అది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉంటుంది. అదిగో అదేనయ్యా బ్రహ్మదండము అంటున్నారు. అంటే నిలువున నిలబడిన పాము, ఆజ్ఞాచక్రము వరకు గల వెన్నెముక ఎందలి గొట్టమును సంకేతించిరి. ఇట్టిదే బైబిలు పాత నిబంధనలలో ఒక కథ గలదు. ఏమిటా కథ? మోసెస్ ప్రవక్త వద్ద ఒక కర్ర గలదు. దానిని అడ్డముగా పడుకొనబెట్టినప్పుడు పాము అగును, మరలా పామును నిలబెట్టినచో దండమగును. అదటండి బైబిల్లో ఒక కథ ఉందట. మోసెస్ ప్రవక్త అనేది ఆయన దగ్గర ఒక కర్ర ఉందట. ఆ కర్రని అడ్డంగా పడుకోబెట్టినప్పుడేమో పాము అవుతుందట, మరలా దాన్ని నిలబెడితే దండం అవుతుందటండి. కాళీయమర్దన గాథ ఈ సందర్భమున ప్రసక్తికి తేదగినది. మనకు తెలుసు శ్రీకృష్ణుడు కాళీయుని పడగలపై నాట్యమాడాడు, కాళీయుని విషాన్ని హరించాడు, కాళీయుడిని క్షమించి వదిలేశాడు, పశ్చాత్తాపడ్డాడు కాళీయులు భార్యలు. కనుక వాళ్ళని విడిచిపెట్టాడు, అతనిలో ఉన్న విషాన్ని మటుకు హరించాడు, సముద్ర గర్భంలో వెళ్ళి ఉండవయ్యా అని అతన్ని రక్షించాడు. ఆ రకంగా అని మనం కాళీయమర్దన కథ చెప్పుకుంటాం. దానికి వివరణిస్తూ ఉన్నారండి. మాస్టర్ గారు మాకు విశదీకరించిన విధమున సంగ్రహముగా తెలుపుచున్నాను. కాళీయుడున్న మడుగు మూలాధారము. కాళీయుడు మడుగులో ఉన్నాడు కదండి. కాళీయుని మడుగు అంటే మూలాధారం అంటండి. కాళీయుడనగా కాలబంధనము, కామక్రోధాది దుర్గుణముల గుంపు. కాళీయుడు విషాన్ని కలిగి ఉన్నాడు కదండి. ఏమిటయ్యా ఈ కాళీయుడు అంటే కాలబంధనము, కామక్రోధాది దుర్గుణముల గుంపట. కాలము, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని త్రివిధముగా మనం ఎరుగుదుము. వర్తమానమే అసలు యథార్థము. గతము భవిష్యత్తులు అప్పటికి వర్తమానమే కదా. కానీ మానవుడు గతమును గూర్చి భవిష్యత్తును గూర్చి చింతించుచు బంధితుడగును. మనము వర్తమానంలో ఉంటాము, కానీ ఆలోచించేదేంటి? జరిగిపోయినవి ఆలోచిస్తాం, లేకపోతే రేపు నాకు ఎట్లా ఉంటుందో అని చింతిస్తూ ఉంటాం. మానవుడు గతమును గూర్చి భవిష్యత్తును గూర్చి చింతించుచు బంధితుడగును. ఈ బంధనమే కాళీయుడు. దీనిని మద్దించువాడు భగవానుడు కృష్ణుడు. ఈయనను ప్రోత్సహించువాడు అనంతకాల స్వరూపుడగు బలరాముడు. వీరికి శరణందుటే మన కర్తవ్యము. పాముకాటు వలన విషము శరీరమున ప్రవేశించి ప్రజ్ఞ కోల్పోవునట్లు చేయును. కాలమును గూర్చి చింతించువాడును కామక్రోధవసుడును స్వస్వర రూపమును అనగా ఆత్మానంద స్థితిని కోల్పోవును. అంతే కదండి. కాలం గురించి చింతించేవాడు అయ్యో జరిగిపోయిన కాలంలో ఇట్లా జరిగిందే, రాబోయే కాలంలో ఎట్లా జరుగుతుందో ఇట్లా చింతించేవాడు కామక్రోధవసుడవుతాట. స్వస్వరూపము అనగా ఆత్మానంద స్థితిని కోల్పోతాడు. ఇక బ్రహ్మాండమునకు 2 సంకేతములు కలవు. బ్రహ్మాండం గురించి చెప్తూ ఉన్నారండి మనకి. దానికట్టండి 2 సంకేతాలు కలవాలట. ఏమిటయ్యా ఆ 2 అంటే కనుక 1 పద్మము, 2 అండము. గుప్త విద్య యందు బ్లావట్స్కీ మాత వీనిని విశదీకరించినది. పద్మము మొగ్గగా నుండి
క్రమముగా విచ్చుకొనును. అట్లే విష్ణుని నేత్రమగు సూర్యుని కిరణమునకు అతని నాభియందలి పద్మమును విచ్చుకొనును. అనగా పరమాత్ముని సంకల్పమును కిరణ ప్రకాశమునకు వెలుగుల ముద్ద పద్మము వలె విచ్చుకొనును. అది వికసించి బ్రహ్మాండముగా కల్పితమగును. విష్ణుని పాదమును కూడా కమలము అందురు. విష్ణుని పాదాన్ని కమలం అంటారటండి. అసలు పాదము అంటే అండి, పాదము అంటే 4వ వంతు అని అర్థం, 1/4 అని అర్థం అండి. విష్ణునిలో 4వ వంతు విశ్వమును మొగ్గాయి కమలముగా వికసించును. విష్ణుని నయనమును కూడా పద్మమంతురు. అనగా స్వామి కనులు మూసినచో బ్రహ్మాండ పద్మము ముడుచుకొనును. అది ఏ ప్రళయము. స్వామి కళ్ళు మూస్తే ఈ బ్రహ్మాండం అనేటువంటి పద్మం ముడుచుకుంటుంది. అప్పుడు దాన్నే ప్రళయం అంటారు. స్వామి కనులు తెరచినచో బ్రహ్మాండ పద్మము విచ్చుకొన ఆరంభించును. ఇదియే సృష్టికి ఆరంభము. స్వామి కనులు మూయుట అవ్యక్త స్థితి, తెరచుట వ్యక్త స్థితి. ఇక బ్రహ్మాండమనగా బ్రహ్మ యొక్క గ్రుడ్డు అని అర్థము. దృశ్యమాన జగత్తు ఏర్పడక మునుపు విష్ణుని అంతర్యామిత్వమునందు తేజోకిరణమయమగు అండముగా ఉండును. ఈ కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు ఏర్పడక ముందటండి విష్ణుని అంతర్యామిత్వమునందు తేజోకిరణమగు అండంగా ఉంటుందటండి. ఏంటది? ఈ జగత్తు ఉంటుందట. ఇది ఏ హిరణ్య గర్భాండము అంటారట దీన్ని. ఇచ్చట కోడిపుంజు వంటి వాడు నారాయణుడు, పెట్ట వంటిది మాయాశక్తి, గ్రుడ్డి నుండి వెలువడు పిల్ల బ్రహ్మ అంటూ ఉన్నారండి. చోటు యొక్క అవ్యక్త స్థితినే దితి అందురు, వ్యక్త స్థితినే అదితి అందురు. అంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి అదితి మనకి తెలుసు. దితి అంటే ఏంటి? చోటు యొక్క అవ్యక్త స్థితి. అట్లాగే అదితి అంటే ఎవరు? చోటు యొక్క వ్యక్త స్థితి అంటున్నారు. కనుక వ్యక్త స్థితిని అదితి అంటారు. ఈమె నుండియే సృష్టి నిర్మాణ ప్రజ్ఞలనబడు దేవతలు జనించరు. అదితి పుత్రులందరూ దేవతలండి, మనకు తెలుసు. దితి కుమారులందరూ కూడా రాక్షసులు. కనుక ఈ అదితి నుండి సృష్టి నిర్మాణ ప్రజ్ఞలనబడి దేవతలు జనించరు. కాన ఈమెను దేవమాత అనియు దేవతలను అదితి కుమారులనియు అందురు. కాలము అనేక విభాగములుగా విభజించబడినది. కలియుగ ప్రమాణము 1 యూనిట్, ద్వాపరము 2 యూనిట్లు, త్రేత 3 యూనిట్లు, కృతయుగము 4 యూనిట్లు, మొత్తము 10 యూనిట్లు. మనం భాగవతం మొట్టమొదట్లో కూడా చెప్పుకున్నామండి. కలియుగ ప్రమాణము 1 యూనిట్ అని అనుకుంటే కనుక దానికి డబల్ సమయం పడుతుందండి. లెంత్, టైం లెంత్ అనమాట. కనుక కలియుగము 1 యూనిట్ అనుకుంటే కనుక ద్వాపరము దానికి డబల్ ఉంటుంది. త్రేతాయుగము ఈ కలియుగంకి 3 రెట్లు ఉంటుంది, కృతయుగము 4 రెట్లు ఉంటుంది. అన్నీ కలిపితే కనుక మొత్తం 10 యూనిట్లు అవుతుంది మనకి. 10 యూనిట్లలో 4 యుగములు ఇమడ్చబడినవి. ఈ అంశము ఒక ధ్యాన యంత్రాత్మకమైన చిత్రము, శక్తివంతమైనది. మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఈ 4 యుగాల్ని మనకి రిప్రజెంట్ చేస్తారండి. ఆ బొమ్మ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఈ పుస్తకంలో. యుగములు, వాటికి పట్టే సమయము, 4 యుగాలు వరుసగా మనకి ఒక త్రిభుజాకార రూపంలో రిప్రజెంట్ చేశారు. సరే, అదితి దితి గురించి చెప్పుకుంటున్నాం మనం. వేరొక కక్ష్యలో అదితి దితి వీరిరువురే వినత కద్రువ. కనుక వినత కద్రువ ఎవరండి? అదితి దితి ఎవరండి? మనకి కన్ఫ్యూజన్ అక్కర్లేదండి, చెప్పారు ఇక్కడ. ఈ అదితి దితి నేటండి వేరొక కక్ష్యలో వినత కద్రువ అట. వీరు కశ్యపుని భార్యలు, కశ్యప ప్రజాపతికి భార్యలండి. కశ్యపుడు అంటే ఎవరండి? కశ్యపుడు అనగా పశ్యకుడు. పశ్యన్ అంటే చూడటం, పశ్యకుడు అంటే చూచువాడు అని అర్థం. సూర్యగోళమునకు చుట్టూనున్న చోటు వలయమునకు అధిదేవత. వినత అనగా విశేషముగా వంగినది. కనుక కశ్యపుడు లేదా పశ్యకుడు అంటే ఎవరండి? సూర్యగోళమునకు చుట్టూ ఉన్న చోటు
వలయమునకు అధిదేవత అంటూ ఉన్నారు. వినత అంటేటండి విశేషముగా వంగినది, దాన్ని ఆవిడనే వినత అంటారట. అనగా తూర్పు దిక్కు. కద్రువ అనగా అస్తమయ దిక్కు, పశ్చిమము. తూర్పు దిక్కునేమో వినత అంటున్నాం, అస్తమయ దిక్కు పశ్చిమాన్నేమో కద్రువ అంటున్నాం. వినతాసుతులిర్వురు. వినతాసుతులు ఇద్దరండి. అనూరుడు తొడలేనివాడు మనకి తెలుసు. ఇతడు సూర్యరథసారథి, అనగా సూర్యోదయమునకు ముందు ప్రకాశించు అరుణవర్ణాధి దేవత. ఇతనికి పగటి కాంతియే కాని రాత్రివేళ కాంతి ఉండదు కాన తొడలేనివాడని చెప్పబడినది. ఇక గరుడు, మనకి ఇద్దరు కొడుకులు మనకి తెలుసు. వినతకి ఇద్దరు కుమారులు, ఒకడు అనూరుడు, రెండు గరుడు. ఇతడు తూర్పు దిక్కునకు తనయుడు, అనగా ఉదయించు సూర్యుడు. ఇతడే విశ్వకక్షలో ఆకాశమునకు గల సంకోచ వ్యాకోచనాత్మకమగు స్పందన ప్రక్రియకు అధిపతి. జీవినిలో ఇతడే ప్రాణస్పందనలకు అధిపతి. అంతరంగములోన గల విష్ణునకు ఇతడు వాహనము. కద్రువ తనయులు అస్తమయ సమయమున వ్యాపించు చీకట్లు, వీనిని సర్పములుగా చెప్పిరి. గరుత్మంతుడు అమృతము తెచ్చి వారి కొసగెను. చీకట్లకు కూడా ఆత్మసూర్యుని కాంతి స్పర్శనందించి మరుసటి సూర్యోదయమునకు దారితీసెను. మనలోని దుర్భావములను సన్మార్గము వైపు మరల్చి సరిచేసి ఆనందమునిచ్చును. వినత కద్రువ అంటే ఎవరు అనేటువంటిది మనకి చక్కగా వివరంగా ఇచ్చారండి. ఆ తర్వాత ఇంద్రుడు. ఇంద్రుడు అని మనం చాలా పురాణ కథల్లో చెప్పుకుంటాం. ఇంద్రుడు అని. ఇంద్రుడు అనగా మెరుపులతోడి మొబ్బులకు అధిదేవత. సూర్యుడే ఎండాకాలమున నేలపైని నీటి ఎందలి మురికిని వదిల్చి నీటిని ఆవిరిగా పైకి కొని వచ్చి మరల వర్ష ఋతువున నేలపైకి కొనివచ్చును. అంతే కదండి. ఉన్న నీటిని ఆకర్షించి మొబ్బుల్లో పెడతాడు నీటి ఆవిరి రూపంలో. మళ్ళీ వర్షిస్తాడు. వర్షించేటప్పుడు ఏంటి, చక్కటి మంచినీరుగా ఉంటుంది. కనుక ఈ మురికి నీరు లేదా ఈ సముద్రంలో ఉన్నట్టు ఉప్పు నీరు పైకి వెళ్ళి వాటి దోషము తొలగిపోయి చక్కటి మంచినీరుగా కిందకి వర్షిస్తాడు. వర్ష ఋతువున నేలపైకి కొనివచ్చును. కావున మొబ్బుల ఏర్పాటు చేయువాడు ఇతడే, ఇంద్రుడేటండి. ఈ దశలో ఇతనినే ఇంద్రుడందరు. కావుననే సూర్యునకును ఇంద్రునకును సహస్రాక్షుడు అని పేరు కలదు. ఇచ్చట అక్షమనగా బండి చక్రపు ఆకు, స్పోక్ అని అర్థము. స్పోక్స్ అంటాం కదండి, అక్షం అంటే అదట అర్థం. ఉదంకోపాఖ్యానమున ఈ రహస్య విజ్ఞానము వివరముగా కలదు. మహాభారతంలో మనకి ఉదంకోపాఖ్యానం వస్తుంది. అందులో ఈ రహస్య విజ్ఞానం చక్కగా చెప్పబడింది, వివరంగా చెప్పబడింది అంటున్నారు. అచట ఉదంకునకు గుర్రముపై సాక్షాత్కరించిన వాడే ఇంద్రుడు. ఆ అశ్వము సూర్యునిలోని ప్రాణశక్తికి చిహ్నము. అచట 6 స్త్రీలు కనిపించిరి. 6 స్త్రీలు కనిపిస్తారండి ఆ కథలో. వీరు 6 ఋతువులు అంటున్నారు. మనకు 6 ఋతువులు ఉన్నాయి సంవత్సరంలో. వీరు పడుగు పేకలుగా సూర్యకాంతిని అల్లుచుండిరి. ఇవియే రాత్రింబవళ్ళు. ఇంద్రుడు పిండాండమందును కూడా కలడు. మనలో కూడా ఉన్నాడండి ఇంద్రుడు. ఇతడే ఇంద్రియాధిపతియగు మనస్సునకు అధిష్టానము. ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనస్సు. మనస్సులకు అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు. మనస్సునకు ఈవలి చైతన్యమే జీవుడు, మనస్సునకు ఆవలి చైతన్యమే దేవుడు. వీరే నరనారాయణులు. కనుక నరనారాయణులు అంటే ఎవరు? మనస్సుకి ఇటువైపు చైతన్యమేమో జీవుడు, అటువైపు చైతన్యమేమో దేవుడు. వీళ్ళనే నరుడు నారాయణుడు అంటున్నారు. వేదములలో ఈ వివరము ఇంద్రావిష్ణువుల కథగా చెప్పబడినది. వీరే భారతమున అర్జునుడును కృష్ణుడును. నరనారాయణులనగా ఎప్పుడో బదరికాశ్రమమున తపము గావించిన వారే కాదు. మనము నరనారాయణులంటే కథ మనకి తెలుసు. అది బదరికాశ్రమంలో తపం గావించిన వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు. అయ్యా వాళ్ళు మాత్రమే కాదయ్యా అంటున్నారు. వాళ్ళు మాత్రమే కాక ఇంకెవరండి అంటే గనక ఎల్లరిలోనూ జీవ ప్రజ్ఞకు అధిష్టానముగా నరుడను ఋషియు,
అంతర్యామియగు ఈశ్వరుడుగా నారాయణుడు ఉన్నారు. కనుక నరుడు నారాయణుడు మనలోనే ఉన్నారు. ఎవరు నరుడంటే ఎవరు? జీవ ప్రజ్ఞకు అధిష్టానమగు ఋషి అంటున్నారు. మరి నారాయణుడు అంటే ఎవరు? అంతర్యామియగు ఈశ్వరుడుగా నారాయణుడు ఉన్నారు. ఇంద్రియములతోడి మనస్సు సర్వాంతర్యామియగు నారాయణుని పాదపద్మములను ఆశ్రయించి ఉన్నంత వరకు ఆనందము నిలుచును. దుర్గుణములు దీనిని చేరవు. దీనిని సంకేతించు పురాణ సన్నివేశమే ఇంద్రుడు విష్ణుని ఆశ్రయించి స్వర్గరాజ్యము పొందుట. ఇంద్రుడు ఎప్పుడు మనకి విష్ణువుని ఆశ్రయిస్తాడు, అయ్యా నాకు కష్టం వచ్చిందని. అప్పుడు ఆయన రాజ్యాన్ని పొందుతాడు. అంటే ఏంటి? మనస్సు అంతర్యామిని ఆశ్రయించటము. అదండి ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయించటం అంటే ఏంటి? మనస్సు సర్వాంతర్యామియగు నారాయణుని పాదపద్మములను ఆశ్రయించుట. దేవాలయమున విష్ణుపాదముద్రలు గల శటగోపురమును మనము శిరస్సున ధరించుట ఇదియే. దేవాలయంకి శటగోపురం పెడతారు మనకి. ఆ శటగోపురం పైన స్వామివారి దివ్య పాదార విందాలు ఉంటాయి. కనుక ఆ పాదముద్రలను మనం శిరస్సును దాల్చుతున్నామంటే అర్థం ఏంటి? మన మనస్సు విష్ణు పాదపద్మములను ఆశ్రయించుట. అప్పుడు మనకి స్వర్గరాజ్యమును పొందటం జరుగుతుంది అంటున్నారు. సర్వాంతర్యామి చరణ స్మరణ విడువగనే దుర్గుణములను దైత్యులు ఇంద్రుని పీడించి, అనగా మనస్సుని పట్టి ఆనందమను స్వర్గము నుండి పతనము చెందింతురు. కనుక మనకి ఇంద్రుడి కథలు, పురాణంలో ఇంద్రుడి కథలు ఏవి చూసినా ఆయన విష్ణువుని ఆశ్రయించిన వెంటనే మళ్ళీ ఆయన ఇంద్ర పదవి ఆయనకి దక్కుతుంది. మళ్ళీ మర్చిపోయాడు అనుకోండి, ఆయన అసురులు వచ్చేస్తారు, ఆ స్వర్గరాజ్యం మీద దండయాత్ర చేస్తారు, ఈయన ఇంద్ర పదవి ఊడిపోతుంది. అంటే ఏంటి? ఈ ఇంద్రియములకు ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సు ఎప్పుడైతే భగవత్స్మరణ, భగవంతుని పాదములను ఆశ్రయించి ఉంటుందో అప్పుడు ఆనందము లేదా స్వర్గము ఇవన్నీ పొందుతుంది చక్కగా. ఎప్పుడైతే భగవంతుడిని భగవంతుని స్మరణ మర్చిపోతామో అప్పుడు మళ్ళీ అసురులన్నీ పట్టి పీడించేస్తారు మనకి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అసూయ, బద్ధకము, తమోగుణము, రజోగుణము, ఈ శత్రువులన్నీ మనల్ని పట్టేస్తారండి. అందువల్ల ఏం చెప్తున్నారు? సర్వాంతర్యామి చరణ స్మరణ విడువగనే దుర్గుణములను దైత్యులు ఇంద్రిని పీడించి, అనగా మనస్సుని పట్టి ఆనందమను స్వర్గం నుండి పతనము చెందింతురు అని అంటూ ఉన్నారండి. మాస్టర్ గారు తరచుగా ఉత్తరాయణ, దక్షిణాయనములకు అర్ధవాదములైన 2 కథలను చెప్పేవాళ్ళు. అందులో మొదటి కథ, అగస్త్యుడు సూర్యుని గురువులలో ఒకడు. క్యానోపస్ తారకకు అధిదేవత అగస్త్యుడటండి. సూర్యుని గురువుల్లో ఒకడట. క్యానోపస్ అనేటువంటి తారకకు అధిదేవతట. మిత్రావరుణుల తనయుడు. అవ్యక్తము నుండి వ్యక్తమునకు, మరల వ్యక్తము నుండి అవ్యక్తమునకు సృష్టిని గొనిపోవు దేవతా ప్రజ్ఞలు వీరు. వీరే సూర్యాస్తయమయములకు అధిదేవతలు. వీరే హైడ్రోజన్, ఆక్సిజన్లకు అధిదేవతలని పూజ్యులు శ్రీమాన్ అనంతాచార్యుల వారు తన సుపర్ణలో తెలిపిరి. వీరే నీరు ఏర్పడుటకు కారణము. మరి H2O, హైడ్రోజన్ అంటే ఆక్సిజన్లు కలిస్తేనే కదండి నీరు ఏర్పడేది. కనుక వీరే నీరు ఏర్పడుటకు కారణము. వీరి కుమారుడగు అగస్త్యుడు నేలపైన గల సముద్రపు నీటిని పీల్చి అందలి దైత్యులను పడవేసి వారి మరణమునకు కారకుడాయను. దీని వివరణమిది. సూర్యుని కాంతి అగస్త్యుడు ఏమన్నారండి ఇక్కడ? అగస్త్యుడు నేలపైన గల సముద్రపు నీటిని పీల్చి అందలి దైత్యులను బయట పడవేసి వారి మరణమునకు కారకుడయ్యను అని అన్నారు కదండి. దాని వివరణ ఇదటండి. సూర్యుని కాంతి ద్వారమున ఇతడు పనిచేసి ఎండాకాలమున ఉత్తరాయణమున
నీటి అందలి మురికిని క్షాళనము గావించి నీటిని ఆవిరిగా ఎగబీల్చును. అంతే కదండి, మురిగ్గా ఉన్న నీరుని లేదా సముద్రంలో ఉండేటువంటి ఉప్పు నీటిని ఆయన ఎగబీలుస్తాడు, అందులోని దోషాన్ని తొలగిస్తాడు. క్షాళనము గావించి అంటే తిరిగి మళ్ళీ అవి వర్ష రూపంలో భూమిపై కురిసినప్పుడు ఆ ఉప్పును ఉండదు, ఆ మురికి ఉండదు. కనుక నీటి అందలి మురికిని క్షాళనము గావించి నీటిని ఆవిరిగా ఎగబీల్చును. అదండి అగస్త్యుడు అంటే. రెండో కథ భగీరథుడు. అంటే ఇప్పుడు ఉత్తరాయణం గురించి చెప్పుకున్నాం, రెండోది దక్షిణాయనం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. భగీరథుడు సూర్యవంశీయుడు. సూర్యుని ఒక ప్రత్యేక కిరణమునకు అధిదేవత. ఇతడు గంగను భూమికి అవతరింపజేసెను. ఇది ఒక అర్థవాదము. గంగను భూమికి అవతరింపజేసినటువంటి వాడు భగీరథుడు. మనకి తెలుసు, చదువుకున్నాం. ఇది ఒక అర్థవాదం అటండి. దక్షిణాయనమున నీటి ఆవిరి మరలా మొబ్బులు కట్టుకొన్నదై నేలపైకి వర్షముగా కురిసి నీటిని నింపును. భగీరథుడు గంగను తీసుకురావటం అంటే అదేనండి. దక్షిణాయన కాలంలో ఏం జరుగుతుంది? నీటి ఆవిరి అంటే ఈ ఎండాకాలంలో ఈ నీరు నీటి ఆవిరిగా స్వీకరించి మేఘముల రూపంలో మేఘముల్లో ఈ నీటి ఆవిరి నిక్షిప్తం చేస్తారు అగస్త్యుడు. ఆ తర్వాత భగీరథుడు ఏం చేస్తాడు? నీటి ఆవిరిని మరలా మొబ్బులు కట్టుకున్నది నేలపైకి వర్షముగా కురిసి నీటిని నింపును. కనుక నీటి ఆవిరి పైకెళ్ళటమేమో, అది నీరు ఆవిరిగా మారి పైకెళ్ళటమేమో ఉత్తరాయణం, మళ్ళా భూమిపైకి వర్షించటమేమో దక్షిణాయనం. ఇట్లు ఈ రెండు కథలు ఉత్తర దక్షిణాయనములందు జరుగు ప్రక్రియలకు అర్థవాదములు. కావుననే భారతము అరణ్య పర్వమున ఇవి ప్రక్క ప్రక్కనే బోధింపబడెను. ఈ రహస్యమును శ్రీవారు దర్శించిరి. ఈ రెండు అయనములు కలిసి నారాయణమనబడును. బ్రాహ్మణులు కలియుగమున వేదమును అమ్ముకొందురని రోమస మహర్షి అరణ్య పర్వమును చెప్పిననియు, ప్రస్తుతము ధనము ప్రసిద్ధి కొరకై వేదమును పురాణ ఇతిహాసముల విజ్ఞానమును వినియోగించుచున్నారనియు శ్రీవారు ఆవేదన చెందడివారు. మాస్టర్ గారు ఆ రోజులలో మాకు ఉన్మీలనము కావించిన మరి ఒక ప్రముఖ కథ దేవయాని కథ. దేవయాని కథ, కచిదేవయాని మనకి తెలుసండి. కనుక ఆ కథను మాస్టారు ఏ రకంగా ఆ కథలో ఉన్న సందేశాన్ని చెప్పారు చూద్దామండి. కవి సన్నిధి అను తన వ్యాస సంపుటిలో వారు దీనిని వివరించిరి. ఇది తదనంతర కాలమున జరిగినది. దేవయాని శుక్రుని కుమార్తె. కనుక మనకు తెలుసు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. కనుక దేవయాని శుక్రుని కుమార్తె. శర్మిష్ట రాక్షసరాజగు వృషపర్వుని కుమార్తె. కనుక దేవయాని శర్మిష్ట. దేవయానేమో శుక్రుని కుమార్తె, శర్మిష్టేమో రాక్షసరాజగు వృషపర్వుని కుమార్తె. శుక్రుడు మృత సంజీవిని విద్యా ప్రభావమున దేవదాన యుద్ధమున మరణించిన దానవులను బ్రతికించుచుండెను. అనగా అంటే అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు. అనగా శరీరము విడిచిన జీవులకు మరల తండ్రి శుక్రము ద్వారమున క్రొత్త శరీరములను కల్పించువాడని అర్థము అంటున్నారండి. చనిపోయిన దానవుల్ని ఈ శుక్రుడు బ్రతికిస్తున్నాడంటే అర్థం ఏంటి? అయ్యా, శరీరం విడిచినటువంటి జీవులకి మళ్ళీ తండ్రి శుక్రము ద్వారా క్రొత్త శరీరం కల్పించువాడు అని అర్థంటండి. శుక్రుడు అంటే అర్థం అది. శుక్రుడు చోటులో ఒక ప్రజ్ఞగను, ఒక గ్రహ ప్రజ్ఞగను భూమిపై సృష్టికి ప్రతి సృష్టి చేయు కళా కౌశలమునిచ్చు కారకుడుగను, శరీరములు కల్పింపబడుటకు ఆధారమైన శుక్రమునకు అధిదేవతగను పనిచేయుచున్నాడు. జ్యోతిషశాస్త్రం కూడా చెప్తూ ఉన్నారండి మనకి ఇక్కడ. సౌందర్యోపాసనకు ఇతడు అధిదేవుడు. సౌందర్యోపాసన, బ్యూటీ, దీనికి కూడా అధిదేవత అయినటువంటి గ్రహము శుక్రుడండి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను ఆర్జింపవచ్చిన దేవగురుని సుతుడగు కచుడు దేవయాని మనసును ఆకర్షించెను.
దానవులు ఇతని చంపినప్పుడెల్లా శుక్రుడు ఇతని బ్రతికించుచుండెను. చివరకు శుక్రగర్భమున ఉన్న కచునకు మృత సంజీవిని విద్య ఉపదేశించుట శుక్రునికి తప్పినది కాదు. దేవయాని తనను వివాహమాడుమని కచుని అభ్యర్థింప దేవయాని కచుణ్ణి అభ్యర్థిస్తుంది, నన్ను పెళ్లి చేసుకోమని. కచుడు గురుతనయ సోదరి అని నిరాకరించెను. పరస్పర శాపములు నిచ్చుకొనిరి. దేవయాని రాజకుమారుని వివాహమాడవలసి వచ్చినది. సరే, అట్లా ఉండంగా ఈ దేవయాని రాజకుమారుని వివాహమాడాల్సి వచ్చింది. యయాతి అనగా ప్రయాణమును అనుగమించు జీవుడు, జీవితము అను ప్రయాణాన్ని అనుగమించేటువంటి జీవుడే యయాతి అండి. ఇతడు దేవయాన్ని వివాహమాడాడు. రాజకుమారుని వివాహం ఆడాల్సి వచ్చింది దేవయాని అని చెప్పుకున్నాం కదండి. అది అతను ఎవరయ్యా రాజకుమారుని అంటే యయాతి. ఇతడు దేవయాన్ని వివాహం ఆడట జరిగింది. ఒప్పందం ప్రకారం ఏంటి, శర్మిష్ఠ దేవయానికి దాసి అయినది. కానీ రహస్యముగా యయాతిని పొంది సుతులను కనినది. ఈ దాసి అయినటువంటి దేవయానికి దాసి అయినటువంటి శర్మిష్ఠ రహస్యంగా యయాతిని పొంది కుమారులను కూడా కన్నదండి. కొన్నాళ్ళకి ఈ సంగతి తెలిసి దేవయాని అసూయ చెందినదై యయాతిపై కోపించి తండ్రికి అతనిపై అభియోగమును మోపినది. శుక్రుడు యయాతిని వృద్ధుడవు కమ్మని శపించెను. శాపమునకు మరలా ఒక సడలింపు నొసగెను. అతని కుమారులలో ఎవరైనా అతని వార్ధక్యమును స్వీకరింప సిద్ధపడినచో ఇతడు యవ్వనముతోనే ప్రొద్దుపుచ్చవచ్చును అని అన్నాడండి. పైకి చూచినచో శుక్రుడు తన కుమార్తెపై పక్షపాతముతో ఇట్లు యయాతికి శాపమొసంగెను అని అనిపించును. కానీ తర్వాతి కథను జాగ్రత్తగా పరిశీలించినచో అతని ధర్మనిశ్చిత బుద్ధి గోచరించును. యయాతి వార్ధక్యమును దేవయాని సంతానమెవరునూ స్వీకరింపునకు ఇష్టపడలేదు. దేవయాని పిల్లలెవరు, అయ్యా నీ పిల్లలకి నీ వార్ధక్యం ఇస్తే కనుక వాళ్ళ యవ్వన నువ్వు పొందొచ్చు అన్నాడు కదండి, మళ్ళా నువ్వు యవ్వనాన్ని పొందొచ్చు అన్నాడు కదా. సరే, దేవయాని పిల్లలు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదుటండి, యయాతి వార్ధక్యాన్ని స్వీకరించడానికి ఒప్పుకోలేట. కానీ శర్మిష్ఠ దాసి కదండి, శర్మిష్ఠ కుమారుల్లో చిన్నవాడగు పూరుడు పితృభక్తితో గైకొనెను. పూరుడు తండ్రి గారి వార్ధక్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు తండ్రి గారికి యవ్వనం వస్తుంది, ఈ కొడుక్కి వృద్ధాప్యం వస్తుంది. అయినా సరే పూరుడు అనేటువంటి వాడు సిద్ధపడ్డాటండి, పితృభక్తితో సిద్ధపడ్డాట. ఈ పూరుడెవరు, శర్మిష్ఠ కొడుకు. దేవయాని పిల్లలెవ్వరూ ఇష్టపడ్డా, శర్మిష్ఠ కొడుకు మటుకు ఇష్టపడ్డాడు. అందులో కూడా చివరి వాడైనటువంటి పూరుడు ఇష్టపడ్డాడు. యయాతి పూరునకు మొదట తన వార్ధక్యము నొసగినను కొంతకాలమునకు పశ్చాత్తప్తుడై అతని పితృభక్తికి భోగత్యాగమునకు సంతసించి అతనినే తన వారసుడగు రాజుగా నిలిపెను. దేవయాని కుమారులకు రాజార్హత కలగలేదు, వీరిలో ఎదు ఒకడు. కనుక ఇప్పుడు ఏం చేశాడు ఈ యయాతి, శర్మిష్ఠ పిల్లలైనటువంటి పూరుణ్ణే వారసుడుగా రాజుగా నిలిపాడు. మరి దేవయాని కుమారులకి రాజార్హత కలగలేదు. ఈ దేవయాని కుమారుల్లో వాళ్లే యదువు అన్నారండి. అక్కడి నుంచే యదువంశం వచ్చింది, యాదవులు యదువంశం. దేవయాని కుమారులకు రాజార్హత కలగలేదు. యయాతి కొడుకులు కదండి, అందువల్ల వీరిలో ఒకడు యదువు ఒకడు, దేవయాని కుమారుల్లో యదువు ఒకడు. ఇతని వంశముననే భగవానుడు అవతరించెను. మనకు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది ఇతని వంశంలోనే. శుక్రునకు ముందే తెలియను తన కుమార్తె అసూయ కలది కావున ఆమె సంతానము రాజుగా అర్హులు కారని, అట్లే శర్మిష్ఠ వినయవతి సాత్వికురాగులగుట చేత ఆమె సంతానమే రాజార్హులని, అందుకే శుక్రుడట్లు శపించుట జరిగినది. మాస్టర్ గారి నిశిత విశ్లేషణ మమ్మలను ముచ్చట గురిపెను అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఇది కాక వేరొక దివ్యభావము ఇందు సంకేతింపబడినది. దేవయాని అనగా దేవయాన మార్గమునకు అధిదేవత. దేవయాని అంటేటండి దేవయాన మార్గమునకు అధిదేవతట. అనగా సర్వాత్మయగు దేవుని మార్గమున, అనగా ఆత్మపథమున ప్రయాణించు జీవుని మార్గము.
దేవయాని అంటే ఆత్మపథమున ప్రయాణించు జీవుని యొక్క మార్గము అంటున్నారండి. కావున శరీర కల్పనము ఇందు పొసగదు. దేవయాన మార్గమున యానము చేయు వారి వంశముననే పరమాత్ముడు ఉదయించెను. వీరికి భౌతిక రాజ్యముగు శరీరము, మాస్టర్ గారు దీన్ని రాజ్యాంగము లేక అంగరాజ్యము అనడివారు అని అంటున్నారు. వీరికి భౌతిక రాజ్యముగు శరీరముతో పని లేదు. శర్మిష్ట పితృయానమునకు అధిదేవత కనుక దేవయాని ఏమిటి? దేవయాన మార్గానికి అధిదేవత. శర్మిష్ట ఏమిటి? పితృయానమునకు అధిదేవత. కావున ఆమె సంతానమునకు రాజార్హత కలిగెను. అనగా జీవుడు మరలా మరలా పితృదేవతల సహాయముతో పితరులను ఆశ్రయించి శరీరమును పొందుట జరుగుచుండును. మాస్టర్ గారు పితృదేవతలు వేరు, పితరులు వేరు అని తెలిపిరి. దేవతలు సూర్యుని ద్వారా పనిచేయుచు జీవుని బుద్ధి, మనస్సు, అవగాహన మున్నకు ప్రజ్ఞా నిర్వహణ కార్యములను నిర్వర్తింతురు. అతని ప్రజ్ఞామయ లోకమును సృజింతురు. గంధర్వులు జీవునిలో తాళలయాత్మకముగు రక్త ప్రసారమును, శ్వాసను ప్రవర్తింపజేసి ప్రాణకోశమును పరిపాలించెదరు. ఇక పితృదేవతలు అనబడి వారు చంద్రుని ద్వారమున పనిచేయుచు తల్లి గర్భమున జీవుని శరీరములు కల్పించుటకు కారకులగుచున్నారు. పితరులనగా మన తల్లిదండ్రులు, మన వంశమున వీరి పూర్వీకులైన పెద్దలు అంటున్నారు. ఈ అధ్యాయంలో మనకి చెప్తూ ఉన్నారండి. పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయము. రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలను మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.